హాయ్ అండి అందరికీ. మనం బూడిద గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టాలో తెలుసుకుందామండి. ఇవి తెలుసుకునే ముందు నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే దీనికోసం నేను 2 మీడియం సైజు గుమ్మడికాయలు తీసుకున్నానండి. వాటిని ముందు రోజు నైటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఆ కట్ చేసిన ముక్కల్ని రోట్లో వేసి దంచుకోవాలండి. ఇలా దంచడం వల్ల అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. చూడండి అలా దంచగా వాటర్ ఎలా వస్తుందో. ఈ దంచిన ముక్కల్ని పక్కకి తీసేసుకోవాలండి. ఈ పక్కకి తీసుకున్న ముక్కల్ని ఒక కాటన్ క్లాత్ పరిచి దానిపై ఈ ముక్కలన్నీ వేసి ఒక మూటలా కట్టుకోవాలండి. ఎక్కడ మూట ఇడిపోకుండా టైట్గా లాగిపెట్టి కట్టాలండి. ఇలా కట్టడం వల్ల వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ మూటను తీసుకెళ్ళి కింద ఒక వెయిట్ పెట్టి దానిపై మూట పెట్టి పైన మళ్ళీ వెయిట్ పెట్టాలండి. ఇలా చేయడం వల్ల వాటర్ అంతా పోతుంది అన్నమాట. అలాగే ముందు రోజు నైటు మినపప్పు నానబెట్టాలండి. దీనికోసం నేను 2 గుమ్మడికాయలకి కేజీన్నర మినపప్పు తీసుకున్నానండి. అలాగే ఈ పప్పుని మార్నింగే మనం శుభ్రం చేసుకోవాలండి. ఈ శుభ్రం చేసుకున్న పప్పుని మనం గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలండి. ఎక్కడ ఇందులో వాటర్ అనేది వేయకూడదు. అలా వేస్తే ఇది పలుచగా అవుతే వడియాలు సరిగ్గా రావండి. ఈ రుబ్బుకున్న పప్పుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం ముందు రోజు కట్ చేసుకున్న ముక్కలు ఎలా ఉన్నాయో చూద్దామండి. చూడండి ముక్కలు ఇవి ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకుని చూడండి ముక్కలన్నీ వాటర్ అన్నీ పోయి ఎలా పొడిగా అయ్యాయో ఆ గిన్నెలో ఈ ముక్కలన్నీ వేసుకోవాలండి. ఇవి వేసుకున్న తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న ఈ మినప పిండిని అందులో వేసుకోవాలండి. తర్వాత పండు మిరపకాయలు తీసుకోవాలండి. అవి మీకు ఎంత స్పైసీనెస్ కావాలో దాన్ని బట్టి తీసుకుని ఆ మిరపకాయలని అటు ఇటుగా రన్ చేసుకోవాలండి. ఆ రన్ చేసుకున్న మిరపకాయలని తీసుకుని అందులో వేసుకోవాలండి. తర్వాత తగినంత జీలకర్ర వేసుకోవాలి. దాంట్లో సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. మీకు ఎంత సరిపడా అంత సాల్ట్ మీరు వేసుకోండి. అలాగే వేసుకుని దీన్ని బాగా కలిసేటట్టు కలపండి. మొత్తం అంతా గుమ్మడికాయలకి ఇదంతా పట్టేలాగా కలుపుకోవాలండి. ముక్కలకి బాగా కలపాలండి. ఎక్కడ కూడా సాల్ట్ అన్నీ కారం జీలకర్ర అన్నీ కలిసిపోయేలాగా బాగా కలపాలండి. చూడండి ఇలా కలపడం వల్ల చూడండి పిండి ఎంత బాగా వస్తుందో. మనం ఎంత బాగా కలిపితే అలాగ వడియాలు అంత బాగా పెట్టడానికి కుదురుతుందండి. ఇలా కలిపిన తర్వాత మనం ఒక కాటన్ శారీని తడిపి ఇలా ఆరబెట్టాలండి. దానిపై మనం ఇప్పుడు వడియాలు పెట్టాలండి. ఈ వడియాలు మీకు నచ్చిన సైజులో పెట్టుకోవచ్చండి. చిన్న సైజు పెట్టుకోవచ్చు, పెద్ద సైజు పెట్టుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోవచ్చండి. అలాగా వడియాలు పెట్టాలండి. ఈ వడియాలు పెట్టిన వెంటనే ఇవి 1 and 2 డేస్కి ఇవి ఆరుతాయండి. ఆరిన ఈ వడియాలని మనం నెమ్మదిగా తీసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో వడియాలు. ఈ వడియాలు పెట్టడం తెలిసిన వాళ్ళ కోసం కాదండి, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూడండి ఆరిపోయిన తర్వాత ఈ వడియాలు ఎలా వస్తాయండి. ఇవి మనం పప్పులోకి అలాగే పప్పుచారుకి వడియాలు పులుసు కూడా పెట్టుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.